ప్రైజ్ ది లార్డ్. నీకోసం ఇదే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ రోజంతను దేవుడు తన సన్నిధిని తోడుగా నడిచేసి మీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం అందరం కూడా ధ్యానిద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఆమె ప్రతి ఒక్కరి జీవితాల్లో మనకు కనిపించేది ఏంటంటే చింత. వారి భవిష్యత్తుని గురించి చింత, రేపటిని గురించి చింత, ఎదుర్కోబోయే ప్రతి పరిస్థితిని కూడా చింతిస్తూ ఉంటారు. ఏంటో నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా జీవితం ఎలా ఉంటుందో అని చెప్పి ప్రతి ఒక్కరిని కదిలిస్తే వారు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. నా పిల్లలు ఎలా ఉంటారో, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా పిల్లల జీవితం ఎలా ఉంటుందో అని చెప్పి చింత. ఈరోజు చాలా మందిని మేము చూస్తూ ఉంటామండి. ఆ చిన్న బిడ్డలు ఇంకా వాళ్ళు అప్పుడే పుట్టి కొద్ది నెలలు రోజులు కూడా గడవకముందే అనేకమైన విషయాలను గురించి నా బిడ్డలు ఏమవుతారు, ఎలా ఉంటారు అని చెప్పి చింత చింత చింత. ఈరోజు దేని గురించి చింతిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఉద్యోగం గురించా, నీ కుటుంబాన్ని గురించా, నీ పిల్లల భవిష్యత్తు నిమిత్తమా, నీ భవిష్యత్తు నిమిత్తమా, లేకపోతే నీకున్న శ్రమల్ని బట్టి, నీ జీవితంలో కలుగుతున్న ప్రతికూలమైన అనుభవాలను బట్టి, నీకు కలుగుతున్న ఇబ్బందుల్ని, పోరాటాలను బట్టి చింతిస్తూ ఉన్నామేమో. ఈ ఏప్రిల్ మాసంలో కూడా 2వ రోజులు అడుగుపెట్టి ఉన్నాం. ఈ నెల అంతా నా పట్ల ఏం జరుగుతుందో, నాకు ఏమి ఇబ్బంది కలుగుతుందని కొంతమంది అనవసరమైన తలంపులతో చింతిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో అమ్మో నా ముందు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి, నేను ఎన్నో చేయవలసి ఉన్నాయి, నేను చేయగలుగుతానా లేదా, నాకు సహాయం కలుగుతుందా లేదా అని అనేకమైన చింతలు కలిగి ఉంటారు. అయితే ప్రభు ఈరోజు మనందరినీ కూడా ధైర్యపరచడానికి అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్ముని గురించి చింతిస్తున్నాడంట. ఆమె నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనని గురించి చింతించేవారు ఎవరు కూడా లేరు. ఇంగ్లీష్లో చక్కటి మాట రాయబడి ఉంటుంది, హీ కేర్స్ అబౌట్ యూ అని చెప్పి. నిజమే, దేవుడు మనని పట్టించుకునే దేవుడై ఉన్నాడు, మనల్ని లక్ష్యం ఉంచే దేవుడై ఉన్నాడు. మనుషులు మనల్ని లక్ష్యం చేయరు. మనకున్న శ్రమను, మన జీవితంలో కలుగుతున్న కన్నీటిని, మన జీవితంలో కలుగుతున్న బాధను వారు లెక్క చేయరు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు మనల్ని గురించి చింతించే దేవుడై ఉన్నాడు, మనల్ని లక్ష్యము చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మనల్ని చేసుకొని మన కొరకు ఆఖరి రక్తబోటు వరకు కార్చి మరణాన్ని జయించి పునరుద్ధారణే తిరిగి లేచాడు. ప్రియ దేవుని బిడ్డ, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను గనక విడవక నీడల కృప చూపుచున్నాను, పర్వతములు తొలగిన, మెట్టులు తత్తరిల్లినా నా కృప నిన్ను వీడిపోదని చెప్పి ప్రతిదినము ప్రభు అద్భుతమైన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవునికి తెలుసు నువ్వు ఎదుర్కొనే పరిస్థితి ఏంటో, నీ జీవితంలో కలుగుతున్న ఇబ్బందులు ఏంటో, నీ జీవితంలో నువ్వు ఏం ఫేస్ చేయవలసిందో ప్రభువుకి సమస్తము తెలుసు. ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. సమస్తము కూడా ఆయనకు తేటపరచబడి ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యం కలిగి ఉండు. ఈరోజు నీ చింత ఏదైనప్పటికీ, మీ చింత యావత్తును ఆయన మీద మోపమని ప్రభు చెప్తున్నాడు. ఏ విషయమైనప్పటికీ కొంతమంది వారి మీద ఆ భారాన్ని వేసుకొని కలుగుతున్న పరిస్థితులు చూసి, కలుగుతున్న వాటిని చూసి ప్రభుని అంటూ ఉంటారు, అయ్యా నీకు చింత లేదా? మా జీవితంలో ఇన్ని శ్రమలు చూస్తూ ఉన్నాం, మా జీవితంలో ఇన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, ఇంత భయంకరమైన అవమానాలు, నిందలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది, అయ్యా నీకు చింత లేదా అని చెప్పి అనేకులు మాట్లాడుతుంటారు. శిష్యులు కూడా మనం చూసినట్లయితే దోణి మీదకి తుఫాను లేచినప్పుడు ఆయన అమరంలో నిద్రపోతూ ఉన్నారంట. ఆయన దగ్గరికి వచ్చి శిష్యులు అంటూ ఉంటారు, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది, అయ్యా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాము అని చెప్పేసి. ప్రభువు మౌనంగా ఉన్నాడు అంటే నేను పట్టించుకున్నట్లు కాదు ప్రియ దేవుని బిడ్డ. నీ జీవితంలో సమస్యలు కలుగుతున్నా, నీ జీవితంలో పోరాటాలు వస్తున్నా, నీ జీవితంలో అలలు వాళ్ళ సమస్యలు ఎగిసి పడుతున్నా ప్రభు మౌనంగా ఉన్నాడంటే ప్రభు నిన్ను పట్టించుకోవట్లేదని కాదు, దేవుని సమయం ఇంకా రాలేదని అర్థం. నిశ్చయంగా అగ్నిలో నడిచిన అగ్ని వాసన నీకు తగలకుండా కాపాడగలిగిన దేవుడు జన్మలలో బడి దాటి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారకుండా ఆయన నిన్ను కాపాడగలిగిన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఏ విషయాన్ని బట్టి చింతించకని ప్రియ దేవుని బిడ్డ, శిష్యులు చింతిస్తూ ఉన్నారు. చింతిస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు చింత లేదా అంటా ఉన్నారు. ఆయన మాట సెలవిస్తే చాలు
మన జీవితంలోకి ఎంత ఎగిసిపడిన సమస్యలైనా, మనల్ని మింగివేయాలని పొంచున్న ఏ కీడైనా, ఎంతో భయంకరమైన ఇబ్బందులైనా ప్రభు ఒక్క మాట చెప్తే చాలు సమస్తమును కూడా నెమ్మది అవుతాయి, సమస్తమును కూడా అణిచివేయబడతాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు, ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి మీకున్న బాధ, మీకున్న వేదన, మీ జీవితంలో కలుగుతున్న భారము, మీ జీవితంలో మీరు దేని విషయమై చింతిస్తూ ఉన్నారు? మీ బిడ్డల నిమిత్తం చింతిస్తున్నారా? మీ కుటుంబం నిమిత్తం చింతిస్తున్నారా? సేవకులైతే పరిచర్య ఎలా ఉంటుందో అని చింతిస్తున్నారా? ఈ ఏప్రిల్ మాసం అంతా మేము ఎలా నడిపింపగలుగుతాం అని చింతిస్తూ ఉన్నారా? మీ ఉద్యోగాల్ని బట్టి, మీ వ్యాపారాన్ని బట్టి, మీ చేతి పనులను బట్టి, మీ భవిష్యత్తుని బట్టి, ఏ విషయంని బట్టి మీరు చింతిస్తున్నారు? కానీ ప్రియ దేవుని బిడ్డ, మీ చింత యావత్తును కూడా దేవుని మీద మోపండి. ప్రభువా, నా జీవితంలో ఈ సమస్య ఉంది, నా జీవితంలో ఈ ఇబ్బంది నాకు కలుగుతా ఉంది ప్రభువా అని ప్రభువుకి మీ యొక్క చింతను అప్పగించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే ప్రభు చక్కటి మాటలు అక్కడ రాస్తున్నారు. చూడండి, దేనిని గురించి చింతపడకండి, కృతజ్ఞత ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమె దేనిని గురించి కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. మన దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు. సమస్తమును, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువుకి సమస్తము సాధ్యమే, ఆయన సమస్తము చేయగలుగుతాడు. నీ జీవితంలో అది చిన్న సమస్య అయినా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభువు ప్రతి స్థితిని మార్చగలిగిన దేవుడైనా, ప్రతి సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడైనా ఆయన నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ నీ పట్ల అద్భుతం చేస్తాడు. దేనిని గురించి కూడా నువ్వు చింతించకుండా కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు నీ పట్ల అద్భుతం చేస్తాడని, ప్రభు నిన్ను విడిపిస్తాడని, ప్రభు నీ పట్ల కార్యాలు జరిగిస్తాడని నువ్వు విశ్వసించి నమ్మి కృతజ్ఞతతో ప్రభువుకి నీ విన్నపములు తెలియజేసినప్పుడు దేవుడు నిశ్చయముగా నీకొక్క ప్రతి ఒక్క చింతను తొలగించి ప్రతి భారాన్ని ప్రభు తొలగించి దేవుడై ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఆ చక్కటి మాటలు 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంటాయి. అదేవిధంగా లూకా సువార్త 12వ అధ్యాయం 22వ వచనం కూడా మనం చూసినట్లయితే అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చినను చింతపడకండి. కొంతమందికి తినే తిండిని గురించి కూడా చింతండి, వేసుకునే వస్త్రాలను గురించి కూడా చింతే. ప్రభు చెప్తా ఉన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకండి. మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మీరు అడగక మునిపే మీకు అక్కరగానున్నవేమో మీ పరలోకపు తండ్రికి తెలియనని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేని గురించి చింతించకండి. చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు చింత, అమ్మో పొద్దున్నే లేవాలి, ఆ పని చేసుకోవాలి, ఈ పని చేయాలి అని అనేకమైన ఆలోచనలు, అనేకమైన చింతలు, అనేకమైన బాధలు. ఏనాటికిడు ఆనాటికి చాలును, రేపు దీని గురించి చింతించకండి అని ప్రభు చెప్తా ఉంటాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈ రోజంతా మనం నడిపిస్తున్నాడంటే కృపే. ఆ కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ముందు కొనసాగింపబడండి. ఈ రోజు నడిపించిన దేవుడు రేపటి దినాన్ని కూడా మనం నిశ్చయంగా నడిపించగలిగిన దేవుడు. ఆయన ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో కలిగినా ఆయన మనల్ని విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నిశ్చయంగా మీ చింత యావత్తును తొలగిస్తాడు. అదేవిధంగా చూసినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని. నిజమే ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క పని భారము, ఏదైతే భారం నువ్వు కలిగి ఉన్నావో, దేని విషయంలో అయితే నువ్వు చింతిస్తున్నావో, దేని విషయంలో నువ్వు భారముతో ఉన్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఆ పరిస్థితిని ప్రభువుకు అప్పగించండి. హన్నా తన హృదయంలో ఉన్న కన్నీటిని అంతటి దేవుని సన్నిధిలో కుమ్మరించి తన భారాన్ని ప్రభు పైన పెట్టినప్పుడు హన్నా పట్ల ప్రభు కార్యం జరిగించాడు. హిజ్కియా తన భారాన్ని దేవుని పైన మోపినప్పుడు దేవుడు కార్యాన్ని జరిగించాడు. ఈరోజు నీవు సమాధానం కలగ చేయాలంటే నీ భారం యెహోవా మీద మోపండి, ఆయనే నిన్ను ఆదుకుంటాడని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ పని భారము, నీకున్న భారాన్ని ప్రభు మీద మోపండి. ఒక గొప్ప దైవజనుడు అంటూ ఉంటాడు,
ఈరోజు నాకు పని భారం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆ భారాన్నంతా దేవుని సన్నిధిలో ప్రభు పైన మోపి నిశ్చింతగా నేను పనిచేస్తాను. అప్పుడు ప్రభు నాకు సహాయం చేస్తాడు. నా కార్యాలు, నా ఉద్దేశాలు ప్రభు సఫలపరుస్తాడని. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మీ భారం యెహోవా మీద మోపండి. ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మనుషులు ఎవరు మిమ్మల్ని గురించి లక్ష్యం చేయట్లేదేమో, మనుషులు ఎవరు మిమ్మల్ని కేర్ చేయట్లేదేమో, కానీ ప్రభు దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయిన ఆ గొప్ప దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు నీ అందు లక్ష్యం ఉంచి ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండండి. ప్రభు మీద మీ భారం మోపండి. మీ చింత యావత్తును ప్రభు తొలగించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా ఈరోజు మాతో మాట్లాడారు. ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయా. నీ బిడ్డల జీవితాలు కలిగి ఉన్న ప్రతి చింత, ప్రతి ఆవేదన సమస్తాన్ని కొట్టివేసి నెమ్మది కలగచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి చింత యావత్తును నీ మీద మోపుతుండగా అయా, నిశ్చయముగా వారి ప్రతి భారము సులువుగా మార్చబడును కాక. అయా, వారి హృదయాల్లో ఏ విషయాల గురించి దుఃఖిస్తున్నారో, భారముతో ఉన్నారో, ఈరోజు నీ సన్నిధిలో ప్రభా నీకు అప్పగించి వారి భారం నీ మీద మోపుతుండగా ప్రభా, నీవే వారిని ఆదుకొని అయా వారి ఉద్దేశాలన్నీ సఫలపరచమని అయా, ఈరోజంతా నువ్వు బిడ్డలకు తోడుగా ఉండండి. నీ సన్నిధిని తోడుగా నడిచేయండి. నీ కృపను అనుగ్రహించి మేలు చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.